ఎన్నికల బరిలో దించిండ్రు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఆ పార్టీ నేతలు మొన్నటి వరకు సిద్ధమని ఎగిరిపడ్డారని, ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా, అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు సిద్ధమన్నారు. రక్తం పారిన రాయలసీమలో నీళ్లు పారించాము అన్నారు చంద్రబాబు. సోషల్ మీడియా వేదికగా మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మన రోడ్లేసి రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసము, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు సృష్టిస్తే అవి కూడా కంట్రోల్ చేశాం. ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడైనా కానీ అఘాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు. ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అన్నమయ్య జిల్లా బోయినపల్లిలో ముఖ్యమంత్రి పర్యటించారు. అక్కడ ధోబీఘాట్ను సందర్శించారు. రజకులను పలకరించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా లేదోనని అడిగి తెలుసుకున్నారు. తమకు ధోబీఘాట్లో షెడ్లు కావాలి అని, బట్టలు ఆరేసుకునేలా సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. దీంతో వెంటనే షెడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. వైసీపీ నేతలకు అసెంబ్లీకి రావాలి అని సవాల్ కూడా విసిరారు. మరి వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఇక నెక్స్ట్